ఒకే వరద కాలువ ఏకకాలంలో ఎగువన ఎస్ఆర్ఎస్పీ వైపు, దిగువన మధ్య మానేరు వైపు గోదావరి జలాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు గడిచిన 3 రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలాలను మధ్య మానేరుకు ఎత్తిపోస్తుండగా, శనివారం ఉదయం నుంచి వరద కాలువ ద్వారా ఎగువన ఉన్న ఎస్ఆర్ఎస్పీ వైపు ఎత్తిపోస్తున్నారు. ఇదే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. కాళేశ్వరం కూలిపోయిందంటూ విష ప్రచారం చేసే కాంగ్రెస్ నాయకులు కన్ను తెరిచి చూస్తే కేసీఆర్ విజన్ ఇట్టే అర్థమవుతుంది. వరద కాలువ 15వ కిలోమీటర్ వద్ద నిరుడు అక్టోబర్ 9న నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట వద్ద గండి పడింది. 9 నెలలవుతున్నా ఆ గండిని పూడ్చలేని దుస్థితిలో సర్కారు ఉంది. అక్కడి నుంచి దాదాపు 100 కిలోమీటర్ల మేర వరద కాలువలో నీటిని నింపేందుకు కేసీఆర్ నిర్మించిన ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకమే కాంగ్రెస్ సర్కారుకు పెద్ద దిక్కుగా మారిన తీరు హాట్ టాపిక్ గా మారింది. 1991లో ఆనాటి ప్రధాని పివి నరసింహారావు వరద కాలువకు శంకుస్థాపన చేశారు. 22,000 క్యూసెక్కుల సామర్థ్యంతో 122 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ వరద కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీలు దిగువకు పంపించి 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2010లో ప్రారంభానికి నోచుకుంది. 122 కిలోమీటర్ల వరద కాలువ తవ్వకానికి 19 సంవత్సరాలు పట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువన బాబ్లీ వంటి ఎన్నో ప్రాజెక్టులను గోదావరి నదిపై కట్టడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. మహారాష్ట్ర సర్కార్ ఎస్ఆర్ఎస్పీకి వచ్చే నీటికి గండి కొడితే ఆనాటి ప్రభుత్వాలు తూతూ మంత్రంగా పోరాటం చేశాయి తప్ప తెలంగాణకు న్యాయం జరిగే వరకు పోరాడలేదు. దీంతో ఎస్ఆర్ఎస్పీ సహా వరద కాలువలు వట్టిపోయింది. తెలంగాణలోని అన్ని ప్రాంతాలైన పట్టున కేసీఆర్ ముఖ్యమంత్రిగా సమైక్య పాలకులకు భిన్నంగా యోచించారు. కాళేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగానే శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకానికి శ్రీకారం చుట్టారు. 1999.56 కోట్లతో 2017 ఆగస్టు 10న ముప్కాల్ వద్ద ఈ పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆనతి కాలంలోనే కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి వరద కాలువ ద్వారా ఎదురెక్కించారు. గ్రావిటీ ద్వారా సాగునీటి రంగానికి నీటిని అందించే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. వీటిని పరిగణలోకి తీసుకున్న కేసీఆర్ ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా వరద కాలువను వినియోగించి దానిపై 3 చోట్ల పంపులను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎత్తిపోసి అసాధ్యం అనుకునే దాన్ని సుసాధ్యం చేసి ఔరా అనిపించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి మధ్య మానేరు ప్రాజెక్టు వరకు వరద కాలువ పొడవు 122 కిలోమీటర్లు. ప్రస్తుత ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నంది మేడారం ద్వారా గాయత్రి పంప్ హౌస్ కు నీరు చేరుతుంది. ఇక్కడ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసే నీరు వరద కాలువ 99.02 కిలోమీటర్ల వద్ద కలుస్తాయి. ఇక్కడ నుంచి ఎగువకు అంటే ఎస్ఆర్ఎస్పీ వైపు నీటిని ఎత్తిపోయడానికి జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వద్ద మొదటి పంప్ హౌస్, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఈశ్వరపేట వద్ద రెండో పంప్ హౌస్, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద 3వ పంప్ హౌస్ ఏర్పాటు చేశారు. ఎగువ గోదావరి నుంచి ఎస్ఆర్ఎస్పీకి నీరు రానప్పుడు ఈ పునరుజ్జీవ పథకం కింద రోజుకు 1 టీఎంసీ చొప్పున 2 నెలల పాటు 60 టీఎంసీల కాళేశ్వరం జలాలను ఎత్తిపోయాలన్నది ప్రధాన లక్ష్యం. గాయత్రి పంప్ హౌస్ ద్వారా కాళేశ్వరం జలాలు ముందుకు వరద కాలువ 99.02 కిలోమీటర్ వద్ద కలుస్తుండగా వరద కాలువ 102వ కిలోమీటర్ వద్దే హెడ్ రెగ్యులేటర్ గేట్లు బిగించారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి వచ్చే గోదావరి జలాలు హెడ్ రెగ్యులేటర్ గేట్లు తెరిస్తే దిగువన ఉన్న మధ్య మానేరుకు మూసివేస్తే శ్రీరామ్ సాగర్కు ఎత్తిపోసే విధంగా రూపకల్పన చేశారు. గాయత్రి పంపు నుంచి రోజుకు 2 టీఎంసీలు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పుడు మధ్య మానేరుకు జలాశయానికి 1 టీఎంసీ, శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకం కింద 1 టీఎంసీ తీసుకునేలా గేట్లు ఏర్పాటు చేశారు.